ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. మహాదినమున తీర్పు కొరకు కొంతమంది కొన్ని దూతలను సంఖ్యలతో బంధించారు. ఇప్పటికే ఆ దినము వచ్చినప్పుడు ఈ అపవాదికిని ఆ దూతలందరికీ తీర్పు తీరుస్తామంటే ఎవరమో అక్కడ మనము క్రీస్తు అందరము ఉంటాం అక్కడ. వానికి ముందే శిక్ష విధించబడింది. ఎవరికి? అపవాదికి, అపవాది దూతలకు. మరి వీటన్నిటికీ ఎప్పుడు తీర్పు తీరుస్తాడు? ఆ మహాదినమున ఆ శిక్ష విధిస్తారు. హల్లెలూయా. వాడు ఓడిపోయాడు, మన అధికారం పోయింది, అయినా ఆధిపత్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. వానికి తీర్పు తీర్చడానికి, వానికి శిక్ష విధించడానికి ఇదిగో ఆ దినము రాబోతున్నది. ఆ దినము కొరకు వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నారు? సిద్ధపరుస్తున్నారు. బంధించారు కొంతమందిని. ఇప్పటికే గొలుసులతో బంధించబడి చీకటి బిలాములో మరి వారిని ఉంచరు ఆ దూతలను. ఇంకా అవి ఏమనుకుంటున్నాయంటే, ఇంకా మేము వెళ్తాము, ఇంకా మేము సాధిస్తాము, ఇంకా మేము, కానీ అయిపోయింది వాటి పని. పోయిపోయి ఎక్కడికి వచ్చాయండి? దేవుని బిడ్డల జోలికి. ఎవరి జోలికి? అధికారము కలిగినటువంటి దేవుని బిడ్డల జోలికి వస్తే, ఆ బిడ్డలకు ఆ సత్యము తెలిస్తే, ఆ సత్యము చేత వారు ఎదిరిస్తే వాడు ఏం చేయబడతాడు? పారిపోతాడు అక్కడి నుంచి. అందుకే నువ్వు మేలుకోవాలా. ఇంకా చాలు కదా, నిద్రించింది చాలు, లే, మేలుకో. ఆ లేమిలో నుంచి బయటికి రా. ఆ శోధనను విడిచిపెట్టి బయటికి రా. ఆ పాపాన్ని విడిచిపెట్టి బయటికి రా. ఆ పవిత్రతను విడిచిపెట్టి బయటికి రా. ప్రార్థించడం మొదలుపెట్టు. విజయంకై ఆశతో పరిగెత్తు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షమున అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అందుకే యోబు గ్రంథంలో మరి యోబు విషయం చూసినప్పుడు సాతాన్ని పిలిచాడు. మరి అక్కడికి వచ్చినప్పుడు వానికి అప్పగించాడు. వీడు ప్రస్తుతం ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని బిడ్డలను బాధిస్తూ, వేధిస్తూ దేవునికి దూరము చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి తిట్టేటట్టుగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ బాధతో, వేదనతో, ఆ లేమిలో, ఆ దరిద్రములో ఎవరిని దూషిస్తారు? దేవుణ్ణి దూషిస్తారు. దేవుని దూషిస్తారు. అందుకే అపవాది నిన్ను ఆ కటిక దరిద్రంలోనికి తీసుకొని వెళ్ళాడు. అందుకే ఆ యొక్క బాధ, ఆ నొప్పి, ఆ వేదనను అనుభవిస్తూ ఉన్నావు. బయటికి రా. విశ్వాసముతో నిలబడు, ప్రార్థించు. అభిషేకముతో దేవుడిని నింపుతాడు, ధైర్యముతో దేవుడిని నింపుతాడు, ఆత్మతో దేవుడిని నింపుతాడు. నువ్వు ప్రార్థించగా అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. అవును, అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇంకెంతకాలం నిద్రపోతావు? ఇంకెంతకాలము కొంచెం సేపు అని మూలుగుతూ ఉంటావు? చాలు. ఇంకా ఇది నిద్ర కాదు, మనం పడుకునే నిద్ర కాదు. ఇది ఆత్మీయ సత్యాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఉజ్జీవముతో రగిలిపోయే సమయంలో నువ్వు మౌనంగా ఉంటూ, నువ్వు దాస్యములో బంధించబడి ఇంకా ఏడుస్తూ మూలుగుతూ ఉంటావా? బయటికి రా, లే, మేల్కో. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారలారా బయటికి రండి. ఈరోజు మేలుకోవాలా, ప్రార్థించాలా. చూడండి, యవ్వన బిడ్డలు, పెద్దవాళ్ళందరూ కూడా మరి ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు అంటే, రేపేమి చేయాలి, ఎలా సంపాదించాలి, ఏం చేయాలి ఇదే. కానీ ప్రార్థన లేదు, విశ్వాసము లేదు, అపవాదిని ఎదిరించే ధైర్యము కానీ, ఆలోచన కానీ లేదు. ఇంట్లో దరిద్రం, ఇంట్లో వ్యాధి, ఇంట్లో మంత్రశక్తులు, చేతబడి శక్తులతో మనుషులు బాధపడుతూ ఉంటే నీవు ఇంకా నిద్రిస్తూ నువ్వు మౌనంగా ఉన్నావు. ఇదే నువ్వు చేస్తున్న పొరపాటు, ఇదే నువ్వు చేస్తున్నటువంటి తప్పు. యేసయ్య వచ్చాడు వీటన్నిటి నుంచి విడుదలనిచ్చి
ఏం చేశాడు? ఎందుకు చేశాడు? ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని, అంటే ఈ మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములు గలవాడై, ఆయన కూడా ఈ రక్త మాంసంలో పాలు పొందినవాడు ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకిచ్చాడు విజయం, క్రీస్తు మనకిచ్చాడు గొప్ప విజయము, ధైర్యము, అధికారము. కాబట్టి నువ్వు ఈరోజు ఇంత సైలెంట్గా ఉండే మరి క్రైస్తవునిగా ఉండకూడదు. ఎట్లా ఉండాలా? గర్జించు సింహము వలె నువ్వు ఉండాలా. యూదా గోత్రపు సింహము కదా మనం అనుసరించేది, మనము వెంబడించేది ఎవరిని? యూదా గోత్రపు సింహం. అపవాది గర్జిస్తాడంతే, ఎప్పుడు మింగుతున్నా, ఎప్పుడు తొక్కేయాలా అని చూస్తాం. వాంది ఏమి నడవదు కదా. యేసయ్య వస్తే వాడు సైడ్ అయిపోవాలంతే, యేసయ్య బిడ్డలు వస్తే వాడు సైడ్ అయిపోవాలంతే కదా. నువ్వు వస్తే వాడు సైడ్ అయిపోవాలా. దేవుడు నిన్ను బలపరిచే సమయము, దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయము, దేవుడు నిన్ను నిలబెట్టే సమయము. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని. చూడండి, ఇక్కడ దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్యాగ్ని ఒకటి ఉన్నది. మరి ఇక్కడ చూడండి, ఆయన వధువు తీర్పు తీరుస్తారు. అంటే ఆయన వధువు అంటే సంఘము కలిసి తీర్పు తీరుస్తారు. ఎప్పుడు? ఆ మహాదినము వచ్చినప్పుడు. ఆ దినమున ఈ తీర్పు తీర్చినప్పుడు ఎడమ వైపున ఉన్న వారిని చూచి కదా ఏమన్నాడమ్మా? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. చూడండి, ఇక్కడ మన ప్రభు యొక్క అంతిమ కార్యము ఏంటంటే, సాతానుకు వాని దూతలు అంటే దయ్యములకు తీర్పును అమలు చేయడము మన ప్రభు యొక్క అంతిమ కార్యమై ఉన్నది. ఆ కార్యములో ఆయన వధువు, ఆయన సంఘము కూడా పాలు పంచుకుంటుంది. సాతానుపై వాని అనుచరులపై ఇంతకు ముందే విధించబడిన శిక్షను అమలు చేయడములో మనకు పాత్ర ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన ఏమన్నాడు? ఈ మాటను జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరగరా. ఎప్పుడు? ఆ అంతిమ తీర్పులో నీవు కూడా క్రీస్తుతో కలిసి ఈ తీర్పును అమలు చేయబోతున్నాం. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. ఎందుకు భయపడతావు? ఎందుకు ఇంకా దాస్యంలో ఉంటావు? నువ్వు తీర్పు తీర్చడానికి దేవుడిని ఎన్నుకున్నాడు. భయపడి దాక్కొని పారిపోయి ఏడ్చి చచ్చిపోయి ఆ సమాధిలో పడుకోవడానికి కాదు దేవుడిని పిలిచింది. హల్లెలూయా. దేవుడిని పిలిచింది దేవదూతలకు తీర్పు తీర్చడానికి. హల్లెలూయా. ఎందరైతే దేవుని కృపచేత రక్షించబడ్డారో, ఎందరైతే చివరి వరకు విశ్వాసమును ధరించుకొని ఈ లోకములో అపవాదిని ఎదిరిస్తూ బ్రతుకుతారో, చివరి వరకు దేవుడు వారిని నిలబెడతాడు, వారి తరములో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా.